స్వాగతం. నా పేరు పూర్ణిమ. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ మాజీ కౌన్సిలర్ రాటకొండ శోభన్ మృతి, పార్టీ నాయకులు అభిమానులు సంతాపం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ శోభన్ మృతి పార్టీకి తీరని లోటే అని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎనలేని సేవలు అందించి మున్సిపల్ కౌన్సిలర్గా బలోపేతానికి కృషి చేశారని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటున్న రాటకొండ శోభన్ అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించడం బాధాకరమని అన్నారు. అతని మరణం పార్టీకి తీరని లోటని, తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా, జ్యోతి టాకీస్ యజమానిగా, మాజీ కౌన్సిలర్గా, పట్టణ ప్రముఖులకి, జిల్లా నాయకులందరికీ సుపరిచితులు, గౌరవనీయులు శ్రీ రాటకొండ శోభన్ గారు రాత్రి స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని మనసారా వేడుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఎంతో అత్యంత ఆప్తులు, గౌరవనీయులు, మాకు చాలా సహృదయంతో మంచి మాటలతో పలకరించి మంచి సలహాలు ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు అందరూ ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా ఇంతకు మునుపు తెలియజేయడం జరిగింది. ఎంతో బాధతో మేము కూడా ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మశాంతి కలిగించాలని ఆ అల్లాను ఈ రంజాన్ మాసంలో వేడుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తులు చనిపోవడం పార్టీకి తీరని లోటు, తీరని అన్యాయం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఇటువంటి మాటలు చెప్పడం చాలా బాధాకర విషయం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ముందుండి సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని పార్టీకి ఎనలేని సేవలు అందించాడు. ఆయన లేని లోటు కూడా పార్టీకి తీరని లోటని తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తులు పార్టీకి ఎప్పుడు అండగా ఉండేవారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు మన మధ్యలో లేదని చెప్పడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో కుల, మత, వర్ణ, వర్గ, లింగ వ్యత్యాసాలు రూపుమాపి సమాజం నిర్మించాలని, పీడిత వర్గాల కోసం, వారి సంక్షేమం కోసం రాజ్యాంగం సృష్టించి అమలుకు శ్రీకారం చుట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని జాతీయ మానవ హక్కుల రక్షణ సమితి రాజ్యాంగ అధికార ప్రతినిధి శ్రీనివాసులు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జన్న అన్నారు. మదనపల్లె మండలం ఎగువ కురువంక పంచాయతీ వైఎస్ఆర్ కాలనీ ఆదివారం 130వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జాతీయ మానవ హక్కుల రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మదనపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నేత బొజ్జప్ప హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి మాట్లాడారు. సమాజ స్థాపకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త కాగా సామాజిక సంఘ సంస్కర్త అని కొనియాడారు. స్వతంత్ర సమరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులం, మతం ప్రతిపాదకన తేడాలు లేని ఆధునిక భారతదేశం కోసం నిరంతరంగా పోరాటం చేశారు అన్నారు. మహిళలకు, సమాజంలోని బలహీన వర్గాలకు సమాన హక్కులను కల్పించడానికి డాక్టర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. తన జీవితాన్ని పేద, అణగారిన వర్గాల ప్రజల కోసం, హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారని, డాక్టర్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి, బడుగు బలహీన వర్గాలపై సామాజిక వివక్షను అరికట్టడానికి చేసిన కృషి మరువలేనిదే అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, మదనపల్లె డివిజన్ ప్రధాన కార్యదర్శి లోకేష్, కార్యదర్శి మహేష్ బాబు, కళాకారులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. 이건지 어디
నేనైనా వేదికను అందించిన మన పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులు మరియు మహిళలు ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రజలకి నా అభినందనలు. ఈ జాగ్రత్త సందర్భంగా ఈరోజు మనం కావాల్సి వచ్చింది. ఈరోజు మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, అట్లాగే బొజ్జప్ప గారు, అట్లాగే విజయ్ గారు, మహేష్ గారు. అంబేద్కర్ వారసులం, న్యాయానికి గుర్తులం. అంబేద్కర్ వారసులం, న్యాయానికి గుర్తులం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జమ్మ గారిని 130వ జయంతి వేడుకలు ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చారు. అందరికీ జైబీ, అందరికీ డివి జగన్ కాలనీ, డివి జగన్ కాలనీలో అంబేద్కర్ ఉత్సవాలకు వచ్చిన పెద్దలకు బోధించు, సమీకరించు, పోరాడు, తర్వాత మన హక్కులను సాధించుకొని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి బహుజన అందరూ కూడా ఈ రాజకీయ చైతన్యవంతులు కావాలనేసి ప్రతి ఒక్కరిని తెలుసుకొని రాజకీయ చైతన్యంగా ఎదిగి బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజ్యాధికారంగా, ముఖ్యంగా రాజకీయ లీడర్లుగా ఎదిగి రాజ్యాధికారం సాధించుకోవడానికి వాళ్ళందరూ చైతన్యపరిచి ప్రతి విలేజ్లో కానీ, ప్రతి పంచాయతీలో కానీ, మండల లెవెల్లో కానీ, అంటే డిస్టిక్ లెవెల్లో కానీ అందరూ కూడా వారి కృషి చేసి అందరికీ తెలియపరిచి చైతన్యవంతం చేసి రాజ్యాధికారం సాధించుకునే విధంగా అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ అన్నగారిన బ్రతుకులలో ఉదయ భాస్కర, ఉదయ భాస్కర. పాడలాని మాట పాటగా దళితుడిగా పుట్టిన ధనవంతుడు నీలో, కులహీనుడు అయినా గుణవంతుడు జగతిలో, చైతన్య పతాక నీవయా. నవబుద్ధ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా హృదయపూర్వక విప్లవ జయభీములు. వర్ణ ధర్మం వర్ణలైపోయినప్పుడు, అది నిండు జీవితాన్ని మూసివేసినప్పుడు నేటికి ఎదిరీత ఏకైక వ్యక్తి జాతిని మేల్కొల్పడానికి ఒంటరిగా బయలుదేరిన బహుజన సూర్యుడు, వర్ణ ధర్మాల నిజాల నిప్పులని తెలిసిన నిఖచ్చితమైన మహానుభావునికి వందన చందనాలతో. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఈ దేశ మూలవాసులైన బహుజనుల్ని బానిసలుగా చేసి, విద్యకు దూరం చేసి, అధికారానికి దూరం చేసి, మానవ విలువలకు దూరం చేసి నాటి నుండి నేటి వరకు ఈ దేశాన్ని మనవాదులు పరిపాలిస్తా ఉన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావడం కోసం, ఈ బహుజనులు చైతన్యపరచడం కోసం, ఈ బహుజనులు ఈ దేశ పరిపాలకులుగా చేయడం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ఆ మహానుభావుల స్ఫూర్తిని, ఆలోచన విధానాన్ని, వారిచ్చినటువంటి సందేశాన్ని తీసుకొని ఈ బహుజనులు చైతన్యపరుస్తూ ఈ బహుజనులు ఈ దేశ పరిపాలకులుగా చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. కాలం మారింది, కాల అనుగుణంగా రకరకాల పరిస్థితులు మారుతున్నాయి. కానీ కుల వ్యవస్థ మాత్రం రూపంలో మార్పు వచ్చినట్లు ఎంతగా కనిపించినప్పటికీ సారాంశంలో ముఖ్యంగా అసమానత అనే ప్రతిపదికలు ఎటువంటి మార్పు రాలేదు. తరాల నాటి అసమానత్వం ఇంకా సమాజంలో కొనసాగుతుంది. కనీస అవసరాలే దళితుల హక్కులు, భూమి, నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, గౌరవం వంటి ప్రాథమిక అవసరాలను కుల వ్యవస్థ దళితులకు అందకుండా నిరాకరించింది. ఎప్పుడైతే దళితులకు ఉపాధి భద్రత ఉండదో అప్పుడు వాళ్ళు అనివార్యంగా భౌతికంగా, మానసికంగా బానిసత్వానికి గురవుతారు. ఇది స్వేచ్ఛా భావనకు, మానవ హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు భిన్నమైనది. రాచరిక భూస్వామ్య వ్యవస్థలు అంతరించి దేశానికి పరపీడన పోయే ఒక స్వతంత్ర దేశముగా భారతదేశం రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన తర్వాత కూడా తరాలుగా జాతి చేతనలో లోపలికి ఇంకిపోయిన కాల వ్యవస్థ భావజాలము, దాని ప్రతిరూపమైన అసమానత్వం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది.
భూమి లేక, సరైన విద్యా ఉపాధి అవకాశాలు లేక అత్యధిక శాతం దళితులు దుర్భరమైన దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. రిజర్వేషన్ సౌకర్యం పొందిన కొద్ది మంది తప్ప వారికి అవమానాల మినహాయింపు లేదు. మిగతా దళిత ప్రజానికం మొత్తం ఆరుగాలం మండటంలో, కుండపోత వానల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కొద్దిపాటి వేతనాల కోసం, చారుడి పిండి గింజల కోసం అతి హేమమైన వృత్తులు చేపట్టవలసిన పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఈ ధర్మాన్ని కాదని మెరుగైన బ్రతుకు కోసం, ఆత్మగౌరవం కోసం ఉన్న అవరోధాలను అధిగమించడానికి దళితులు ప్రయత్నం చేస్తే అగ్రవర్ణ సమాజం దుర్మార్గమైన హింసాకాండకు పాల్పడుతుంది. హింస నుండి, అసమానతల నుండి, అన్యాయం నుండి రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలు మౌన ప్రేక్షక పాత్ర వహించడమో లేదా హత్యలు చేసేవారితోనో, అత్యాచారాలు పాల్పడే వారితోనో కుమ్మక్క కావడం చాలా సందర్భాల్లో చేస్తున్నాయి. తమ 130వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, మన గౌరవనీయులు న్యాయవాది అయిన నరసింహులు సార్ గారికి, మరి అదేవిధంగా మంచి 73 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా కూడా మన బడుగు బలహీన వర్గాలలో ఈ రోజుకి కూడా మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నిట్లుగానే ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు ఒక బడుగు బలహీన వర్గాలంటే ఒక ఎస్సీ ఎస్టీలనే కాదు, ఎవరైతే సమాజంలో ఎవరైతే అణగదొక్కబడినారో, సామాజికంగా వెనుకబడి ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలని చెప్పినారు. కానీ దాన్ని ఒక విధంగా మన పాలకులు ఎస్సీ ఎస్టీలే బడుగు బలహీన వర్గాలు అనే విధంగా విభజించినారు. ఈ రోజుకి కూడా గిరిజన బ్రతుకులైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈరోజు మొన్న తిరుపతి ఎలక్షన్లకు మేము ప్రచారానికి పోతే అక్కడ కేబీవీపురం మండలంలో యానాది కాలనీలు సందర్శిస్తే వాళ్ళ బ్రతుకులు చూస్తే ఈరోజు మనము నాగరికత భారతదేశంలో బ్రతుకుతున్నామా, ఇంకా అడవుల్లోనే బ్రతుకుతున్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే మనకు ఈ ఫండ్స్ను స్టేట్ గవర్నమెంట్ సరైన సక్రమైన దారిలో అమలుపరచక గిరిజనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగానే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలుపరిచినా కూడా అధికారులు అమలుపరచకపోవడము మా గిరిజనులకైతేనేమి, ఎస్సీ ఎస్టీలకైతేనేమి, బీసీలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా మా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అమలుపరిచే ఎస్టీ ఫండ్స్ను సరైన సక్రమమైన పద్ధతిలో అధికారులు అమలుపరిచి ఎవరైతే ఫలాలను అందవలసిన వారు ఉన్నారో వాళ్ళకి సక్రమైన దారిలో అందిస్తారని ఈ జయంతి ఉత్సవం ద్వారా మరొక్కసారి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. అంబేద్కర్ బాబాసాహెబ్ను ఒక విధంగా వేరే రకంగా మాట్లాడుతుంటారు. ఈయన వచ్చేసి దళితులకంత రిజర్వేషన్లు అది ఇది అని చాలా వేరే రకరకాల భాషలతో మాట్లాడడము, మేము వినడము, మేము బాధపడడము ఇవన్నీ గమనిస్తా అంటే మాకు మేము 10 మందిలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి మేము అనుభవించేది, వాళ్ళు వినేది మేమే మాలో మేమే ఎంతో బాధపడుతూ ఉంటాము. ఈ విషయాలన్నీ మీ వరకు రావనుకుంటా, ఒకవేళ వచ్చినా కూడా మీరు కూడా అదేవిధంగా బాధపడుతుంటారు. ఈ రిజర్వేషన్లు అనేటివి ఎవరైతే అంటరాని వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు అనేటివి ఈ దళితులు అంటరాని వాళ్ళు అనేది ఎవరు కేటాయిస్తారంటే ఒక ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ ప్రభుత్వం కేటాయిస్తేనే మనకు రిజర్వేషన్లు అవి వచ్చేదానికి వీలవుతుంది. చాలామంది అంటుంటారు ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లే ఏం వాళ్ళకేనా అంటారు. వాళ్ళని ఎందుకంటే సమాజంలో నెట్టివేయబడినారు, బయట ఎవరు అంటరాని వారిగా ధృవీకరించేసినారు. ప్రభుత్వం ధృవీకరించింది, ప్రజలు ధృవీకరించినారు. ప్రతి ఒక్కరూ మనల్ని ఏలనగా మాట్లాడడమే తప్ప మనల్ని అభినందించడము, మనల్ని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశం వాళ్ళకి అయితే ఎవరికీ లేదు. ఈ జ్యోతిరావు పూలే గారు, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆదర్శంగా ఈయన ఉన్నాడు. ఈయన ఆదర్శంగా మనము కూడా 10 మందికి మేలు చేస్తూ మనంతటి మనమే కానీ కొంచెం పైకి రావాలే కానీ ఎవరో వస్తారు ఎవరో చూస్తారు అనేది మనం కూడా కొంచెము
ఆలోచన తగ్గించుకొని ఎట్లా బతకాలా, ఎట్లా సంపాదించాలా, మన బిడ్డలను ఎట్లా చదివించుకోవాలా, మనం ఏ విధంగా పైకి రావాలా అనే ఉద్దేశంతో మనం పైకి రావాలే తప్ప ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏమి వస్తాయి మనకి, అక్కడి నుంచి వచ్చిన నిధులను మనకు కొన్ని సంవత్సరాలుగా ఆ నిధులు మనకే కానీ వాడింటే కన్నా ఆ నిధులతో మనం ఎక్కడో ఉండేవాళ్ళమే. ఈ రిజర్వేషన్లు కూడా మనకు అవసరం వచ్చిండదు, కానీ ఆ నిధులు మనకిస్తారు, మన నిధులు వీళ్ళు తినేస్తారు. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలంట, వాళ్ళ సౌకర్యాలకంట ఈ డబ్బులంతా దానికి డైవర్ట్ చేసేసి ఆ డబ్బులను మనకు రానివ్వకుండా చేసేసి మనకు ఈ విధంగా ఏదో పెట్టినామంటట్టుగా ఏదో కొంచెం డబ్బులు పెట్టేసి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ డబ్బులను మనకు రానివ్వకుండా చేస్తాడు. ఆ డబ్బులు మనకు వచ్చేడిగా, మనకే వాడేడిగా, ఉపయోగపడేడిగా మనమందరం కృషి చేస్తే మనము ఈ సమాజం నుంచి కొంచెము పేరు తెచ్చుకుంటాము, బాగా ఉండేదానికి కూడా ప్రయత్నం చేస్తాము. మనము మన పిల్లలు పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడ వేదిక పెద్దలకు ఇక్కడ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక. నాణ్యత, మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్పొరేటర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ అన్నారు. ఆదివారం నగరంలో 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ ఆధ్వర్యంలో వైసీపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు బుల్లెట్ సురేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం 1 ఇయర్ బ్లాక్ నందు వైసీపీ కార్యాలయాన్ని బుల్లెట్ సురేష్ ప్రారంభించారు. 42వ డివిజన్ సచివాలయంలో కేక్ కట్ చేసి కార్యాలయం సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ కార్పొరేటర్ శశికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన ప్రతి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శశికుమార్, నవీన్ కుమార్, ఇందు సహదేవన్, గడ్డం రమణ, దొడ్డిపల్లి సునీత పాల్గొన్నారు.
మొబైల్ అదివే కార్పొరేటర్ శశి ఏకగ్రీవంగా ఎన్నుకొని కార్పొరేటర్ అయ్యి ఈరోజు విజయోత్సవ ర్యాలీ మరియు ఆఫీస్ ఓపెనింగ్కి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ శశి మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా శశి కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజలకంతా వాళ్ళ కష్ట సుఖాలని తీర్చి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఏకగ్రీవానికి సహకరించిన బీజేపీ అభ్యర్థికి మరియు తెలుగుదేశం అభ్యర్థులకి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో నేను చిత్తూరు 42వ వార్డు కార్పొరేటర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ కారణానికి ముఖ్యం నాకు అతి చిన్న వయసులో సీట్ తెప్పించి గెలిపించిన మన బీసీ మదియార్ సంఘం చైర్మన్ బుల్లె సురేష్ అన్న గారికి మరియు విజయానంద రెడ్డి అన్న గారికి, మళ్ళీ పార్టీ పెద్దలకి, మళ్ళీ ముఖ్యంగా మా వార్డు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు ఏ సమస్య వచ్చినా ఏ టైం వచ్చినా శశిని ఒక్క మాట పిలిస్తే చాలు, మేము వచ్చి మీకు 24 అవర్స్లో అందుబాటులో ఉంటాను. ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రజలకి నా ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కేంద్రంలో వెలిసిన సీతారామ లక్ష్మణ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా చక్ర తాల్వార్ విశేషంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సకల దేవతలను ఆహ్వానిస్తూ హనుమంతుని చిత్రపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గావించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.